హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అ బిజీ డే ఇన్ మై లైఫ్. సో ఈ మధ్య అయితే మాకు వర్క్స్ ఫుల్గా పెరిగిపోయినాయి అనమాట. క్లాస్కి వెళ్ళాము అండ్ క్లాస్లో కూడా కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాను. డిజర్టేషన్ వర్క్ ఉంది, రీసెర్చ్ పేపర్ రాయాలి అండ్ రిజల్ట్స్ అన్నీ వచ్చినాయి. వాటిని స్టాట్స్లో పెట్టాలి. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చినప్పుడు అయితే బయటకు వెళ్ళిపోయి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. నెక్స్ట్ అయితే లంచ్కి వచ్చేసాను, కానీ ఫుడ్ ఏం తినబుద్ది కాల. అందుకని కొన్ని బిస్కెట్స్ తినేసేసి అలా రీల్స్ చూసి చిల్ అయిపోయి మళ్ళీ కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. మా గైడ్ని కలవడానికి అయితే వెళ్ళాను, రీసెర్చ్ గురించి డిస్కస్ చేయడానికి. సో అదంతా లైక్ ఒక 2 hours పట్టింది. రీసెర్చ్ గురించి డిస్కస్ చేసి ఇప్పటిదాకా రాసిన పేపర్లో కరెక్షన్స్ చేసి ఇంకా హాస్టల్కి వచ్చేసరికి 4 అయిందనమాట. ఇంకా 4కి బాగా ఆకలేసేసి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాను. కానీ లేట్ అవ్వడం వల్ల మొత్తం తినలేకపోయాను. అందులో కూడా సగం అలాగా వదిలేశాను. దాని తర్వాత అయితే మళ్ళీ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాననమాట. మళ్ళీ పేపర్ రాయడమే. అదయిపోయాక అలాగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయి ఒక మంచి కాఫీ అయితే తాగేశాను. అండ్ కాఫీ తాగేసాక అయితే నాకు ఇంకో వర్క్ ఉంది ఇవాళ. అదేంటంటే క్లాస్ చెప్పాలి నేను. సో ఆ క్లాస్కి ప్రిపేర్ అవుతున్నాను. సో రీసెంట్గా నేను ఆన్లైన్లో టీచింగ్ స్టార్ట్ చేశాననమాట. సో సైకాలజీ క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాననమాట. డిఫరెంట్ సైకాలజీ టాపిక్స్ అవన్నీ. సో నాకు వీక్లీ 2 క్లాసెస్ ఉన్నాయి, అవే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాగ్నిటివ్ అంటే మన బ్రెయిన్లో జరిగే ప్రాసెస్ అనమాట. సో అలాగా ఒక క్లాస్ అయితే అయిపోయింది అండ్ క్లాస్ అయిపోయాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుకి వర్క్స్ అయితే అయిపోయినాయి, ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని. సో మధ్యాహ్నం బిర్యానీ మిగిలిందే తినేసాను డిన్నర్కి. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్టాటిస్టిక్స్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.